మన యథార్థ స్వరూపం ఆత్మ, అది ఆనంద స్వరూపం. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆనందంగానే ఉండాలి. ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం, కానీ ఆనందంగా ఉండలేదు. అలా ఉండకపోవడానికి కారణం ఆత్మనైనటువంటి నేను ఆత్మగా ఉండకపోవటం. ఆత్మనైనటువంటి నేను ఆత్మగా ఉండకపోయినా పర్వాలా, కానీ అనాత్మగా జీవుడిగా వ్యవహరిస్తూ ఉన్నా. ఇలా జీవుడిగా వ్యవహరించడానికి కారణం ఏమిటంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో ఉన్నటువంటి తాదాత్మ్యం. కాబట్టి దీన్ని అంటే ఈ తాదాత్మ్యం కారణంగానే మనం ఆత్మగా ఉండకుండా జీవుడిగా ఉంటున్నామని, ఆ కారణంగా మనం ఆనందంగా ఉండకుండా దుఃఖాల పాలవుతున్నామని, అనేక రకాలైనటువంటి కష్టాలు, అలజడులు, ఆందోళనలతో ఉంటున్నామని. కాబట్టి మన యొక్క ఆందోళన తొలగాలంటే, కష్టాలు తొలగాలంటే, దుఃఖాలు తొలగాలంటే మనం మన యథార్థ స్వరూపమైనటువంటి ఆత్మగా ఉండాలి. మరి ఆత్మగా ఉండాలి అని అంటే మనకు అడ్డొచ్చేది ఏమిటనంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యం. అందుకని ఈ తాదాత్మ్యాన్ని వదిలించుకుంటే మనం మనంగా ఉంటాం. అయితే ఇప్పటివరకు ఈ తాదాత్మ్యాన్ని 3 శరీరాలుగా, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఈ 3 శరీరాల యొక్క తాదాత్మ్యం లేదా 3 ఉపాధుల యొక్క తాదాత్మ్యాన్ని వదిలించుకుంటేనే మనం మన యథార్థ స్వరూపంలో ఉంటాము అని ఇంతవరకు మనం 12, 13, 14 శ్లోకాల్లో చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు దాన్నే మార్చి మళ్ళీ ఆ 3 శరీరాలని మనకి 5 కోశాలు, పంచకోశాలు. ఈ పంచకోశాలంటే వేరే కాదు, ఆ 3 శరీరాలే ఈ 5 కోశాలు కూడా. అయితే ఈ పంచకోశాల సంబంధం, ఈ పంచకోశాల తాదాత్మ్యం, ఈ పంచకోశాలు నేనే అని అనుకోవటం, దాని కారణంగానే ఆత్మనైనటువంటి నేను ఆత్మగా ఉండటం లేదు. వీటి తాదాత్మ్యం వల్లనే ఆత్మనైనటువంటి నేను ఆత్మగా ఉండటం లేదు. నేను ఆత్మగా ఉండాలి అని అంటే ఈ తాదాత్మ్యం పోవాలి. ఆత్మగా ఎందుకు ఉండాలంటే ఆనందంగా ఉండాలి కాబట్టి, మనకు కావాల్సింది ఆనందం కాబట్టి. ఆ ఆనందం కూడా శాశ్వతమైనటువంటి ఆనందం, దుఃఖరహితమైనటువంటి ఆనందం. కాబట్టి అటువంటి ఆనందాన్ని పొందటమే ఈ మానవ జీవితం యొక్క పరమార్థం. మానవుడిగా పుట్టింది నిజంగా అందుకోసం. ఆ సంగతి ఎవరైతే తెలుసుకుంటారో దానికోసం ప్రయత్నిస్తారు. ఎవరైతే తెలుసుకోరో వాళ్ళు ఎందుకు వచ్చింది తెలుసుకోకుండా వేరొక దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ పంచకోశాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచకోశాలు అనేటువంటి ఉపాధుల కారణంగా మనం ఆత్మగా ఉండలేకపోతున్నాం అని తెలుసుకొని ఇప్పుడు ఉపమాన సహితంగా ఈ పంచకోశాల యొక్క తాదాత్మ్యం మనకి అడ్డం వస్తున్నది అనే విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు 15వ శ్లోకంలో. 15వ శ్లోకంలో పంచకోశాది యోగేన తత్తన్మయ ఇవ స్థితః వస్త్రం మీద ఉన్న స్ఫటిక యథా, స్వచ్ఛమైనటువంటి స్ఫటికం, ప్రిజం, ఇంగ్లీష్లో ప్రిజం అంటారు, తెలుగులో స్ఫటికం అని అంటారు. కాబట్టి నీలిరంగు వస్త్రం మీద ఉన్నటువంటి స్ఫటికం స్వచ్ఛంగానే ఉన్నప్పటికీ అది నీలిరంగు వస్త్రం మీద ఉండటంతో దాని యొక్క కలయిక వల్ల నీలిరంగులో కనపడుతుంటుంది. ఆ స్ఫటికం తెల్లగా స్వచ్ఛంగా ఉన్నటువంటి, తెలుపు కూడా కాదు, దాన్ని స్వచ్ఛం అని అంటారు. ఆ స్వచ్ఛంగా ఉన్నటువంటి స్ఫటికం నీలి రంగులో మనకు కనిపించినట్టుగా శుద్ధాత్మ, శుద్ధమైనటువంటి ఆత్మ పంచకోశాది యోగేన, ఈ పంచకోశాలు అనేటువంటి వాటితో కలిసి ఉండటం వల్ల, ఈ పంచకోశాల యొక్క తాదాత్మ్యం వల్ల తత్తు తన్మయ ఇవ ఆ పంచకోశ లక్షణాలతో ఉన్నట్లుగా స్థిత ఉంటుంది. పంచకోశ లక్షణాలతో ఉన్నట్టుగా ఉంటుంది. ఆత్మ అంటే జీవుడిగా ఉంటుంది. పంచకోశాల లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలతో ఉంటున్నది అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇది మనకి ఉపమానం. ఎందుకనంటే శుద్ధమైనటువంటి ఆత్మ శుద్ధంగా కనుక ఉంటే ఏ గొడవ లేదు.
కానీ శుద్ధమైనటువంటి ఆత్మ అశుద్ధమైనటువంటి జీవుడిగా కనుక ఉంటే ఎక్కడ లేని కష్టాలు వచ్చిపోయి. నిన్న మనం చెప్పుకున్నాం, మాండూక్యోపనిషత్తు అప్పుడు కూడా చెప్పుకున్నాం. మనం ఆత్మని తెలుసుకుంటేనేమో ఆనందం, శాశ్వత ఆనందం, బ్రహ్మాండం. ఆత్మని తెలుసుకోకపోయినా మనకేం ఇబ్బంది లేదు. కానీ ఆత్మని తెలుసుకోకపోయినందువల్ల జీవుడిని అని అనుకుంటున్నామే, అది అక్కడ వచ్చింది చిక్కు అంతా కూడా. ఇప్పుడు సుషుప్తి అవస్థలో ఆత్మని తెలియదు, జీవుడిని కూడా తెలియదు, అందుకని హాయిగా ఉన్నాం. కానీ జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పటికల్లా ఆత్మని తెలియదు, జీవుడిని అనుకుంటున్నాం, అందుకని కష్టాలను వచ్చి పడతా ఉన్నాయి. కాబట్టి ఆత్మని తెలియకపోవటం ఒకటి, అది అగ్రహణం. ఆ తెలియకపోవటం వల్ల జీవుడిని అనుకుంటున్నాం, అది అన్యదాగ్రహణం. ఈ అగ్రహణ అన్యదాగ్రహణాలు రెండు కలిపితే అజ్ఞానం. ఎందుకంటే అన్యదాగ్రహణం అగ్రహణం వల్లనే వస్తుంది. నేను జీవుడిని అనుకోవటం ఆత్మను తెలియనందువల్లనే వస్తుంది. కాబట్టి ఈ ఈ జీవభావం అనేటువంటిది ఎందుకు వస్తున్నది అని అంటే ఈ పంచకోశాల యొక్క తాదాత్మ్యం వల్ల వస్తూ ఉంటుంది. అందుకని దీనికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్పారు. ఒక నీలిరంగు గుడ్డ అక్కడ పెట్టేశారు, దాని మీద ఈ స్ఫటికాన్ని తెచ్చిపెట్టారు. స్ఫటికం వచ్చినప్పుడు ఎట్టుందనంటే స్వచ్ఛంగా ఉంది. ఆ గుడ్డ మీద పెట్టేటప్పటికల్లా నీలి రంగులు కనపడుతుంది. సరే, దీన్ని తీసి ఎరుపు రంగు గుడ్డ మీద పెట్టారనుకోండి, అప్పుడు ఎర్రగా కనపడుతుంది. ఎందుకనంటే ఆ రంగు, ఆ గుడ్డ యొక్క రంగు ఏదైతే ఉందో అది దీంతో కలిసిపోయింది. అంటే దీని మీద దాని యొక్క ప్రభావాన్ని చూపించింది. అదిగో అందుకని మనకి సీతారాముల కళ్యాణ సందర్భంగా రామాయణంలో కూడా ఉంటుంది. ఏమిటంటే సీతాదేవంట ఆ ముత్యాల తరంబరాలు చేతిలోకి తీసుకుందంట. తీసుకుంటే అవన్నీ ఎర్రగా ఉన్నాయి. అవి ఎట్లా ఉంటాయి? మామూలుగా స్వచ్ఛంగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, కానీ అవి ఎర్రగా ఉన్నాయి. అవి ఆ శ్రీరాముడు తల మీద పోసిందంట. పోసేటప్పటికల్లా అవన్నీ కూడా నీళ్ళు రంగులోకి వచ్చేసి నిజంగా అవి రాలా, కింద పడిపోయిన తర్వాత మళ్ళీ స్వచ్ఛంగానే ఉంది. అంటే ఆమె చేతిలో ఉన్నప్పుడు ఎర్రగా ఎందుకున్నాయంటే ఆమె చేతులు ఎర్రగా ఉంది, అందుకని అవి ఎర్రగా వచ్చినాయి. మరి ఆయన మీద పోసిన తర్వాత ఎందుకు వచ్చినాయంటే ఆయన నీళ్ళ రంగులో ఉంటాడు, అందుకని నీళ్ళ రంగుగా మారిపోయింది. ఇదిగో ఇదే ఉదాహరణ. కాబట్టి ఇక్కడ మనం కూడా ఆత్మనైనటువంటి మనం ఆత్మగా ఉండలేకపోతున్నాం. ఎందుకు ఉండలేకపోతున్నాం? ఈ పంచకోశాల యొక్క తాదాత్మ్యం వల్ల. ఇప్పుడు ఆ తాదాత్మ్యం కారణంగా మనకి దుఃఖాలు, కష్టాలు, బాధలు అన్నీ కూడా వచ్చేస్తాయి. ఆత్మ యథార్థంగా స్వచ్ఛమైనటువంటిది, ఏమి కల్తీ లేకుండా, ఏ రకమైనటువంటి కల్మషం లేకుండా నిష్కల్మషమైనటువంటిది, శుద్ధమైనటువంటిది, పైగా అక్రియం, శాశ్వతం. అక్రియం అని అంటే ఏం చేసేది కాదు, పైగా శాశ్వతమైనటువంటిది, ఆనందప్రదమైనటువంటి, శాశ్వత ఆనందప్రదమైనటువంటిది. అటువంటి ఆత్మని నేను. మరి అటువంటి ఆత్మని నేను కనుక అయితే మరి శుద్ధంగా ఉండాలి కదా, అకర్తగా ఉండాలి కదా, శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండాలి కదా, ఆనందంగా ఉండాలి కదా. మరి ఉండటం లేదేమిటి? నేను కలుషితం అని ఎందుకు అనిపిస్తున్నాను? కల్మషమైనటువంటి వాడిని నేను ఎందుకు అనిపిస్తున్నాను? నేను శాశ్వతంగా ఉండేవాడిని కాదండి, ఏదో కొంతకాలం ఉండిపోయేవాడిని నేను ఎందుకు అనిపిస్తూ ఉంది? ఆనందం లేకుండా ఎందుకు దుఃఖం ఉంటా ఉంది అని అంటే దీనికి అంతటికీ కూడా కారణం ఏమిటి అని అంటే ఈ ఉపాధుల యొక్క తాదాత్మ్యం. అంటే ఇక్కడ పంచకోశాలనే ఇక్కడ ఉపాధులుగా చెప్పారు కాబట్టి ఆ పంచకోశాల యొక్క తాదాత్మ్యం వల్ల ఇలా అనిపిస్తూ ఉన్నది. ఆనంద స్వరూపమైనటువంటి నేను దుఃఖపూరితుడిగా భావించబడతా ఉన్నా. కాబట్టి ఇదంతా కూడా ఆత్మగా నేను ఉండగా అనాత్మతో సంబంధం పెట్టుకోవటం వల్ల కల్మషమైనటువంటి, క్రియాత్మకమైనటువంటి, అనిత్యమైనటువంటి, దుఃఖపూరితమైనటువంటి ఈ అనాత్మతోటి, ఈ పంచకోశాలతోటి తాదాత్మ్యం పెట్టుకోవటం వల్ల మనం ఆత్మగా ఉండలేక జీవుడిగా ఉంటున్నాం. శుద్ధమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి స్ఫటికాన్ని నీలి రంగు వస్త్రం మీద కనుక పెడితే నీలి రంగులో కనపడుతుంది. దాని మీద నుంచి తీసి ఎరుపు రంగు వస్త్రం మీద కనుక పెడితే ఎరుపు రంగులో కనపడుతుంది. దాన్ని తీసి మళ్ళీ ఏ రంగు వస్త్రం మీద పెడితే ఆ రంగులో అది కనపడుతూ ఉంటుంది.
ఇంతకీ ఈ రంగులన్నీ కూడా స్ఫటికానికి అంటుకున్నాయా? స్ఫటికానికి ఏమి అంటుకోవాలి. అవన్నీ కూడా స్ఫటికానివి కాదు, అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ బట్టవి. కాబట్టి బట్టకు ఉన్నటువంటి రంగులు ఈ స్ఫటికానికి ఎందుకు వచ్చినాయి అంటే స్వచ్ఛమైనటువంటిది కనుక స్ఫటికము, ఆ రంగులేమో దీనికి తగులుకున్నాయి. అలాగనే స్వచ్ఛమైనటువంటి ఆత్మనైనటువంటి నేను ఇదిగో ఈ ఉపాధుల్లో కూర్చోవటం వల్ల, ఈ పంచకోశాలతో తాదాత్మ్యం చెందటం వల్ల వాటి యొక్క లక్షణాలతో నేను ఉంటా ఉన్నా. కాబట్టి ఈ తాదాత్మ్యం అనేటువంటిది మనకి ఇక్కడ దుఃఖాన్ని కలగజేస్తూ ఉన్నది. ఈ పంచకోశ లక్షణాలన్నీ కూడా దుఃఖపూరితమైనవి, అశాశ్వతమైనవి, అనిత్యమైనటువంటివి, పుట్టుక, పెరుగుదల, మరణము మొదలైనటువంటివన్నీ కూడా ఉన్నటువంటివి. ఇప్పుడు దేహం ఉందనుకోండి, ఒకప్పుడు పుడుతున్నది, కొంతకాలం ఉంటుంది, తర్వాత పోతా ఉంది. అట్లాగే అనాత్మ వస్తువులు మొత్తం ఈ లోకంలో ఉన్నటువంటివి ఏవైనా సరే ఈ లోకంతో సహా ఉంటుంది, పుడుతుంది, ఉంటుంది, పోతుంది. కాబట్టి ఈ దేహంతో తాదాత్మ్యం వల్ల, పంచకోశాల్లో దేహం మొదటిది, అందుకని దేహంతో తాదాత్మ్యం వల్ల దుఃఖం లేనటువంటి ఆత్మ దుఃఖపూరితం అవుతా ఉంది. ఆనందంగా ఉండేటువంటి ఆత్మ దుఃఖమయంగా అయిపోతూ ఉంది. ఇదే విధంగా పంచకోశాల యొక్క ధర్మాలన్నీ కూడా ఆత్మ మీద ఆరోపించబడుతున్నాయి, నా మీద ఆరోపించబడతా ఉన్నాయి. అంటే వాటి యొక్క ధర్మాల్ని నావిగా చేసుకుంటూ ఉన్నా. కాబట్టి ఆ భ్రాంతితోటి శాంతి కాస్త నాకు దూరం అయిపోతాం. మరైతే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఈ పంచకోశాలను దూరం చేసి మనం కనుక చూసినట్లయితే అప్పుడు ఆత్మ స్వచ్ఛంగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం, ఆ నీలి బట్ట, ఎర్ర బట్ట వాటిని కనుక దూరంగా తీసేసి ఇప్పుడు కనుక దాన్ని చూస్తే స్వచ్ఛంగా ఉంటుంది. అలాగనే ఈ దేహాన్ని, వీటన్నిటి పంచకోశాలని దూరంగా నెట్టేసి అచ్చగా ఆత్మని మాత్రమే నేనని కనుక భావిస్తే ఆత్మ స్వచ్ఛంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, నిత్యంగా ఉంటుంది, అది ఆనంద స్వరూపంగా ఉంటుంది. కాబట్టి అటువంటి స్వచ్ఛమైనటువంటి ఆత్మనే నేను కానీ ఈ పంచకోశాలు నేను కాదు. ఈ పంచకోశాలు నేను కాదు అనేటువంటి విషయాన్ని మనం ఎట్లా తెలుసుకుంటామంటే విచారణ ద్వారా, శాస్త్రాన్ని అనుసరించి విచారణ చేస్తూ ఇవన్నీ కూడా నేను కాదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కొంతకాలం మాత్రం జీవించి అనేకమైనటువంటి మార్పులు చెంది ఆ తర్వాత ఏదో ఒకనాడు మరణించేటువంటి ఈ జడమైనటువంటి శరీరం నేను కాదు. ఎందుకంటే ఈ దేహం అనేటువంటిది ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది లోకంలోకి, కొంతకాలం ఉంటుంది, ఆ తర్వాత అనేకమైనటువంటి మార్పులు చెందుతుంటుంది, ఆ తర్వాత ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోద్ది. ఈ దేహం కాస్త కట్టి అయిపోద్ది, అంటే జడం. అందువల్ల ఇలాంటి దేహం నేను కాదు, నేను శాశ్వతమైనటువంటి వాడిని అనేటువంటి భావన ఉండాలి. అంటే దీనికంటే దేహం కన్నా నేను వేరుగా ఉన్నాను అని భావించాలి. ఇక రెండవది, పంచకోశాల్లో రెండవది అంటే మొట్టమొదటిది దేహం, రెండోది ప్రాణం, ప్రాణమయ కోశం. మరి ప్రాణమయ కోశంలో దాన్ని కూడా నేను కాదు అని చెప్పి ఎలా ఉంటాం? ఆత్మనైనటువంటి నా యొక్క తేజస్సుతో, నా యొక్క చైతన్యంతో కదిలేటువంటి ప్రాణాలు ఏవి కూడా నేను కాదు. ప్రాణాలు కదలటం అని అంటే ప్రాణం అనేటువంటి దానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే నా నుండి. మనం ఏమనుకుంటామంటే ప్రాణం అని అంటే ఏమంటే ప్రాణం ఉంటే కదండి ఈ జీవుడు కాస్త పనిచేస్తూ ఉండేది, మాట్లాడుతూ ఉండేది, వింటూ ఉండేది, తింటూ ఉండేది. ఈ ప్రాణం కనుక లేకపోతే ఏముందంట. కానీ అసలు ప్రాణానికి ఇంకో ప్రాణం ఉంది. ఆ ప్రాణానికి ప్రాణం ఏంటంటే అదే ఆత్మ చైతన్యం. ఈ ప్రాణం అనేటువంటిది నిజంగా జడం, కానీ దీనికి చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మ వల్ల వచ్చింది. ప్రాణం అంటే ఏమిటి? ప్రాణవాయువు అని అంటారు. ప్రాణం అంటే ఏమిటి? గాలి, వాయువు. మరి బయట వాడు ఉందిగా గాలి, కావాల్సినంత గాలి ఉంది కదా. ఒకవేళ ఎవరికన్నా ప్రాణం పోయిందనుకోండి, ఆ ముక్కుల్లో కాస్త సైకిల్ పంపు పెట్టి కొడితే బయట నుంచి గాలి లోపలికి పోద్దిగా. మరి పోతే వాడు లేచి కూర్చోవాలిగా. మరి అలా కూర్చుంటాడా? ఆహా, కూర్చోడు. ఎందుకని? బయట ఉన్నటువంటి గాలి లోపలికి పోయిన తర్వాత ఆ గాలి ప్రాణంగా మారి ఆ జీవుణ్ణి నిలబెట్టాలి అని అంటే
ఆ గాలికి కావాల్సినటువంటి శక్తి చైతన్యం, ఆత్మ చైతన్యం నుంచి రావాలి. కాబట్టి ఆత్మ చైతన్యం నుంచి దాన్ని అందుకునేటువంటి శక్తి లేక ఆ ప్రాణాలు కాస్త జడమైపోతాం. అంటే యథార్థంగా అవి జడం. ఆ జడమైనటువంటి వాటికి చైతన్యం, ఆత్మ చైతన్యం ప్రాణాన్ని ఇస్తూ ఉంది. ఎప్పుడైతే ఆత్మ చైతన్యం అందలేదో అప్పుడు కాస్త మళ్ళీ అవి జడమైపోతాం. ఇటువంటి జడమైనటువంటి ప్రాణాలు నేను కాదు అని మనం నిశ్చయానికి రావాలి. ఇక మూడోది మనస్సు, మనోమయ కోశం అంటారు. అన్ని అవస్థల్లో కనిపించక, అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు మూడిట్లో కూడా కనిపించదు ఈ మనస్సు. దృశ్యంలా కనిపిస్తూ మార్పులు చెందుతూ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉండేటువంటి మనస్సు నేను కాదు. మనస్సు నేను కాదు. ఎందుకనంటే నిజంగా మనస్సు నేనే కనుకైతే మరి జాగ్రత్త అవస్థలో ఉన్నాను, స్వప్నావస్థలో ఉన్నాను, మరి సుషుప్తిలో లేను అని చెప్పాలి. అంటే నేను అప్పుడు లేనండి, తర్వాత ఇప్పుడు వచ్చానండి అని అంటావా? కనుక అది కాదు. అంటే మనసు అనేటువంటిది జాగ్రత్తలో ఉంది, స్వప్నంలో ఉంది, సుషుప్తిలోనేమో నిక్షిప్తమైంది. ఆ తర్వాత మళ్ళీ వెలుగు వస్తే వచ్చేస్తాం. అదిగో అటువంటి మనస్సు, అంటే ఒక అవస్థలో ఉండి ఒక అవస్థలో లేనటువంటి మనస్సు నేను కానే కాదు. నేను దానికన్నా వేరుగా ఉన్నటువంటి చైతన్యాన్ని. అలాగే నాలుగవది విజ్ఞానమయ కోశం, అంటే బుద్ధి. ఏవో కోరికలతోటి, ఏవో ఆలోచనలతోటి, ద్వంద్వాల మధ్య చెదిరిపోతూ రకరకాలైనటువంటి భావాలతో సర్వజ్ఞత్వం, నేనే అన్నిటికీ అధికారిని అనేటువంటి ఆ భావం ఏదైతే లోపించిందో అటువంటి బుద్ధిని నేను కాదు. బుద్ధి అన్ని సందర్భాల్లో కూడా మనస్సుకి సూచనలు ఇచ్చేటువంటిది. అటువంటి సూచనలు ఇచ్చేటువంటి మనస్సు, బుద్ధి కూడా మారిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు మనమే అనుకుంటాం, ఏంటండి వాడి బుద్ధి ఇట్ట మారిపోయింది, ఇదని చాలా మంచివాడండి ఇప్పుడు ఇట్టయిపోయాడు అని అలా అంటూ ఉంటాం. అంటే ఏంది, అప్పుడున్న బుద్ధి ఇప్పుడు లేదు, మారిపోయిందన్నమాట. కాబట్టి అటువంటి మార్పులు చెందేటువంటి బుద్ధి నేను కాదు. నేను ఎప్పుడూ మారకుండా ఉండే ఒకే రకమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని. ఐదవది ఆనందమయ కోశం. అజ్ఞానంలో ఉండి ఏ విషయ జ్ఞానము లేనటువంటి స్థితిలో, దుఃఖరహితమైనటువంటి స్థితిలో ఉండేటువంటిది ఆనందమయ కోశం. ఎప్పుడు ఉంటుంది ఈ ఆనందమయ కోశం? ఎక్కడ మనకి తెలుస్తుంది అంటే సుషుప్తిలో తెలుస్తుంది ఆనందమయ కోశం. అటువంటి నేను ఆ ఆనందమయ కోశం ఏదైతే ఉందో దానికన్నా నేను వేరుగా ఉన్నాను. ఎందుకని? ఈ ఆనందమయ కోశానికి ఏ జ్ఞానం లేదు. నేను ఆత్మననే జ్ఞానం లేదు, నేను అనాత్మననే జ్ఞానం లేదు, మంచి లేదు, చెడు లేదు, న్యాయం లేదు, అన్యాయం లేదు. కాబట్టి ఏమీ లేదు. దేవుడు లేడు, మానవుడు లేడు, అసలు జగత్తే లేదు, అసలు సృష్టే లేదు, అసలు ఏమీ తెలియదు. కిమపి న జానామి సుఖేన మయా నిద్రను భూయత. హాయిగా నేను నిద్రపోయాను, నాకేమీ తెలియదు అనేటువంటి గాఢ నిద్రలో మనకున్నటువంటి ఆనందం ఏదైతే ఉందో అది కూడా శాశ్వతం కాదు. మేలుకోవటంతో ఆనందం కాస్త నీకు ఆవిరైపోతాడు. అందుకని ఆ ఆనందం కూడా నేను కాదు. ఈ ప్రకారంగా మనకున్నటువంటి ఈ పంచకోశాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచకోశాలు కూడా నేను కాదు. ఈ స్థూల దేహం నేను కాదు, ప్రాణాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఆనందం నేను కాదు. ఆనందమయ కోశం అంటే అజ్ఞానంలో కలిగేటువంటి ఆనందం, అది కూడా నేను కాదు. నశించేటువంటి ఈ శరీరాన్ని చూస్తూ, ప్రాణక్రియల్ని మనం గుర్తిస్తూ, మనోభావాల్ని గమనిస్తూ, బుద్ధిలో ఉన్నటువంటి కోరికల్ని, నిర్ణయాల్ని తెలుసుకుంటూ, సుషుప్తిలో ఏమీ తెలియదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ, ఈ పంచకోశాలకి ఐదింటికి కూడా ఆధారంగా, అధిష్టానంగా ఉన్నటువంటి, వీటికి వేరుగా ఉన్నటువంటి, విలక్షణంగా ఉన్నటువంటి, కేవల సాక్షిమాత్రంగా ఉన్నటువంటి శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మను నేను. కాబట్టి దేహం కంటే నేను వేరుగా ఉన్నాను, ప్రాణాల కన్నా వేరుగా ఉన్నాను, మనస్సు కన్నా వేరుగా ఉన్నాను, బుద్ధి కన్నా వేరుగా ఉన్నాను, సుషుప్తిలో ఉన్నటువంటి అజ్ఞానం కన్నా వేరుగా ఉన్నాను. ఈ ఐదింటి కంటే వేరుగా ఉన్నాను. ఈ ఐదింటిని నేను తెలుసుకుంటా ఉన్నాను. కాబట్టి తెలుసుకునేటువంటి నేను తెలియబడేటువంటి వస్తువుని ఎట్టవుతాను? ఇప్పుడు ఇది ఇల్లు అనేటువంటి విషయం నేను తెలుసుకుంటున్నా.
కాబట్టి ఇల్లు నేను ఎట్టవుతాను? ఇది పెన్ను అనే విషయం నేను తెలుసుకుంటున్నా, కాబట్టి పెన్నుని నేను ఎట్టవుతాను? ఇది బల్ల అని తెలుసుకుంటున్నా, కాబట్టి బల్లని నేను ఎట్టవుతాను? అలాగే దేహాన్ని నేను తెలుసుకుంటున్నా, దేహం నేను ఎట్టవుతాను? ప్రాణాలను తెలుసుకుంటున్నా, ప్రాణాలు నేను ఎట్టవుతాను? మనసుని, మనసులో కదిలేటువంటి ఆలోచనలను తెలుసుకుంటున్నాను, కాబట్టి మనసుని నేను ఎట్టవుతాను? బుద్ధిని, బుద్ధిలో ఉన్నటువంటి కోరికలను తెలుసుకుంటున్నాను, కాబట్టి నేను బుద్ధిని ఎట్టవుతాను? సుషుప్తిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాను, మరి నేను ఆ ఆనందాన్ని ఎట్టవుతాను? కాబట్టి ఇవి ఏవి కూడా నేను కాదు. నేను శాశ్వతమైనటువంటి, సుఖమైనటువంటి, ఆనంద స్వరూపమైనటువంటి, నిరాకారమైనటువంటి, నిర్గుణమైనటువంటి, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, స్వయం ప్రకాశమైనటువంటి, నిష్కల్మషమైనటువంటి, ఆనంద స్వరూపమైనటువంటి, సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మను నేను అనేటువంటి దృఢ నిశ్చయంతో మనం ఉండాలి. ఎటువంటి వికారాలు లేనటువంటి ఆత్మను నేను. వికారాలు అంటే మార్పులు, పుట్టడం కానీ, ఉండటం కానీ, పెరగటం కానీ, మార్పులు చెందటం కానీ, కృషించడం కానీ, నశించటం కానీ, ఈ మార్పులు ఏవి కూడా ఆత్మనైనటువంటి నాకు లేవు. అవన్నీ కూడా ఈ దేహానికి సంబంధించినటువంటివి. ఈ దేహానికే ఈ మార్పులన్నీ కూడా. మార్పులు ఏవి కూడా ఆత్మనైనటువంటి నాకు లేవు. రంగు వస్త్రం దూరం కాగానే స్ఫటికం ఎట్లయితే స్వచ్ఛమైపోతా ఉందో, అలాగనే ఈ ఉపాధులన్నీ కనుక దూరం అయిపోతే, ఈ పంచకోశాలు దూరం అయిపోతే నేను స్వచ్ఛంగా ఆత్మగా అలా ఉంటాను. కాబట్టి ఈ పంచకోశాల యొక్క ముసుగులో ఉన్నటువంటి నేను, ఈ పంచకోశాల యొక్క ముసుగును కనుక తొలగించుకున్నట్లయితే నేను స్వచ్ఛమైనటువంటి ఆత్మగా ఉండిపోతాను. కాబట్టి నేను చేయవలసింది ఏమిటంటే ఈ 5 కోశాలు, పంచకోశాల యొక్క తాదాత్మ్యం నుంచి విడిపడటమే. పంచకోశాల నుంచి నేను విడిపోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటాము. అయితే ఈ పంచకోశాల నుంచి విడిపోవాలా, పంచకోశాల యొక్క తాదాత్మ్యం నుంచి విడిపోవాలా, ఈ ఉపాధుల్ని విడగొట్టుకోవాలి. ఉపాధుల్ని విడగొట్టుకుంటేనే మనకు ఆనందం. ఉపాధులతో కలిసి ఉంటే దుఃఖమే. ఎందుకంటే ఉపాధులతో కలిసి ఉంటే జీవుడిగా ఉంటాం, కాబట్టి దుఃఖాలను పెంచాలి. ఉపాధుల యొక్క తాదాత్మ్యాన్ని వదిలితే ఆత్మగా ఉంటాం, కాబట్టి ఆనందంగా ఉంటాం. అయితే ఎలా వదలాలండి ఉపాధుల యొక్క తాదాత్మ్యాన్ని? ఆ విషయాన్ని చెప్తున్నారు తర్వాత శ్లోకంలో. తర్వాత శ్లోకం చూడండి, 16వ శ్లోకం. వపుస్తుషాదిభిః కోశైః యుక్తం యుక్త్యావఘాతతః ఆత్మానమంతరం శుద్ధం వివిచ్యాత్ తండులం యథా. ఇక్కడ కూడా మనకు ఒక ఉదాహరణతోటి ఏ ప్రకారంగా మనం పంచకోశాల యొక్క తాదాత్మ్యాన్ని విడిపించుకోవాలనో మనకి తెలియజేస్తా ఉన్నారు. తుషాదిభిః యుక్తం, తుషాదిభిః యుక్తం, పొట్టుతో కూడినటువంటి వడ్ల నుంచి, పొట్టుతో ఉన్నటువంటి ఆ వడ్ల నుంచి తండులం యథా, బియ్యాన్ని ఏ ప్రకారంగా అవఘాతతః వేరు చేస్తాము. వడ్ల నుంచి బియ్యాన్ని ఎట్లా వేరు చేస్తాం? ఆ పైన ఉన్నటువంటి పొట్టును కనుక తొలగిస్తే అది బియ్యంగా ఉంటుంది. వడ్లు అనేటువంటివి పేరు వడ్లే కానీ నిజంగా ఈ బియ్యమే. కానీ బియ్యం అంటే అచ్చంగా బియ్యంగా లేవు, ఆ పైన పొట్టుతోటి కలిసి ఉన్నాయి. పొట్టుతో కలిసి ఉన్నప్పుడు దాన్ని వడ్లు అన్నారు, పొట్టు తీసేస్తేనేమో బియ్యం అన్నారు. ఉపాధులతో కలిసి ఉంటే మనం జీవుడు అన్నారు, ఉపాధుల్ని వదిలేస్తేనేమో దేవుడు అన్నారు. కాబట్టి మనం పరమాత్మ కావాలంటే, ఆత్మగా ఉండాలంటే, శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపంగా ఉండాలంటే ఈ ఉపాధులు అనేటువంటి పొట్టును మనం తొలగించుకోవాలి. బియ్యం కనుక కావాలి అంటే పొట్టు కనుక తొలగిస్తే అది బియ్యం, వడ్ల గింజ కాస్త బియ్యం గింజ. అలాగనే మనం ఆత్మగా ఉండాలంటే ఇదిగో ఈ ఉపాధులు అనేటువంటి పొట్టుని కాస్త తొలగిస్తే మనం కాస్త ఆత్మగా, ఆనంద స్వరూపంగా, సచ్చిదానంద స్వరూపంగా ఉండిపోతాం. అందుకని చెప్తున్నారు తుషాదిభిః యుక్తం, పొట్టుతో కూడినటువంటి వడ్ల నుంచి తండులం యథా అవఘాతతః, బియ్యాన్ని ఏ ప్రకారంగా వేరు చేస్తామో అలాగే కోశై వపుః, ఈ పంచకోశాలతో కూడినటువంటి జీవరూపం నుంచి యుక్తి చేత అంతరం శుద్ధం ఆత్మానం, లోపల ఉన్నటువంటి శుద్ధమైనటువంటి ఆత్మని, పరమాత్మని వివిచ్యాత్ వేరు చేయాలి. వేరు చేయాలనేది మనకి తెలుసు, కానీ ఎలా వేరు చేయాలంటే ఒక్క పదం చెప్పారు ఇక్కడ ఈ శ్లోకం మొత్తంలో, యుక్త్యా.
యుక్తి చేత. యుక్తి అంటే ఏమిటండి? తెలివి. కానీ ఇక్కడ యుక్తి అంటే ఆ తెలివి కాదు. అదేమిటనంటే మనకి ఆత్మవిచారణ చేయాలనంటే, శాస్త్రాన్ని పరిశోధించాలంటే, శాస్త్రం చెప్పినటువంటి మాటని మనం విచారణ చేసి యథార్థమైనటువంటి విషయాన్ని కనుక తెలుసుకోవాలంటే శృతి, యుక్తి, అనుభవం అనేటువంటి 3 పదాలు ఉన్నాయి. శృతి, యుక్తి, అనుభవం. శృతి అంటే శృతులు ఏం చెప్పినాయి, వేదాలు ఏం చెప్పినాయి, వేద మంత్రాలు, ఉపనిషత్ మంత్రాలు ఏం చెప్పినాయి, అది శృతి. యుక్తి అని అంటే దాన్ని ఒక ఉదాహరణ ద్వారా మనం అవగతం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అనుభవం అని అంటే మన జీవితంలో కలిగేటువంటి అనుభవాల నుంచి దాన్ని అన్వయించుకోవాలి. ఈ 3 కూడా ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏం చెప్తానంటే యుక్తి చేత ఈ పంచకోశాల యొక్క తాదాత్మ్యాన్ని వదిలించుకోవాలి అని మనకి తెలియజేస్తూ ఉన్నారు. పంచకోశాలతోటి కప్పబడినటువంటి జీవుడు తనను తాను పరిమితుడని భావిస్తున్నాడు. పంచకోశాల యొక్క వికారాలన్నీ తనవిగా భావిస్తున్నాడు. ఏం లేదు, మనం ఏమంటున్నామంటే నేను ఫలానప్పుడు పుట్టాను, ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల వయసు వరకు నేను పిల్లవాడిగా ఉన్నాను, ఆ తర్వాత చదువుకున్నాను, ఆ తర్వాత యుక్త వయస్సులో పెళ్లి చేసుకున్నాను, ఆ తర్వాత పిల్లలు పుట్టారు, ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాను. ఈ మార్పులన్నీ ఏమిటి? పుట్టడం, పెరగటం, మార్పులు చెందటం. ఈ మార్పులన్నీ కూడా దేని? నేను అంటున్నాను కదా, ఎవరి? ఇవన్నీ కూడా దేహానికి. ఈ దేహానికి ఉన్నటువంటి ఈ మార్పుల్ని ఏం చేస్తున్నాను? నావి అని అనుకుంటున్నా. దేహం యొక్క మార్పుల్ని నావి అని అనుకుంటున్నా. ఈ దేహం ఏమిటి? నిన్న మనం చెప్పుకున్నాం, ఇది ఒక ఇల్లు లాంటిది అని. భోగాయతనం. ఈ స్థూల శరీరం భోగాయతనం కాబట్టి ఇది ఒక ఇల్లు లాంటిది. ఇప్పుడు మనకు కూడా ఒక ఇల్లు ఉంది. మరి ఇల్లుంటే ఇల్లు పాతపడిపోతే నేను పాతపడిపోయానండి అంటున్నావా? ఇల్లు కనుక పడిపోతే నేను పడిపోయానంటున్నావా? ఇంటికి రంగులు కనుక వేయిస్తే నేను రంగు వేయించుకున్నానండి అంటావా? ఎందుకని? ఇల్లు నీకంటే వేరుగా నువ్వు భావిస్తున్నావు. కానీ నీకు ఇల్లు లాంటి శరీరం ఉంది. జీవుడైనటువంటి నాకు ఇల్లు లాంటి శరీరం ఉంది. మరి అయితే ఇల్లు లాంటి శరీరాన్ని నేనే అనుకుంటున్నానే. శరీరం కనుక పొడుగ్గా ఉంటే నేను పొడుగు అంటున్నావు, పొట్టిగా ఉంటే నేను పొట్టి అంటున్నావు. శరీరం కనుక పుట్టితేనేమో పుట్టిందని అంటున్నావు, పెరిగితేనేమో పెరుగుతున్నాను అంటున్నావు. అన్నీ కూడా నాకు అన్వయించుకుంటున్నానేమిటి? అంటే దీని యొక్క మార్పులన్నీ కూడా నా మీద వేసుకుంటున్నానేంటి? కాబట్టి యుక్తి, ఇక్కడ యుక్తితోటి జాగ్రత్తగా ఆలోచన చేసి ఇవన్నీ దానికి సంబంధించినవి, నీకు సంబంధించినవి కాదు. కాబట్టి నువ్వు వేరు, ఇది వేరు అనేటువంటి భావాన్ని మనకి బాగా స్పష్టం చేసి దానికంటే నేను వేరుగా ఉండాలి, నేను ఆత్మగా ఉండాలి. ఇది దేహానికి సంబంధించినవి. మార్పులన్నీ కూడా దేహానికి సంబంధించినవి, వికారాలన్నీ కూడా దేహానికి సంబంధించినవి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ వికారాలన్నీ కూడా నావిగా చేసుకుంటున్నాం. ఈ దేహం యొక్క గుణాలన్నీ కూడా నా గుణాలుగా భావిస్తున్నాను. ఇలా భావించడం వల్ల నా నిజస్వరూపాన్ని మర్చిపోయాను. ఈ దేహమే నేను అనుకోవటం వల్ల, ఈ మనస్సే నేను అనుకోవటం వల్ల, ఈ బుద్ధే నేను అనుకోవటం వల్ల అసలు నేనెవరో నేను మర్చిపోయాను. నేను మర్చిపోయాను కాబట్టి నా నిజస్వరూపం అనేది మరుగున పడిపోయింది. కాబట్టి నేను మళ్ళీ ఇంకొక రకంగా భావిస్తున్నాను, అంటే జీవుణ్ణి అని అనుకుంటున్నాను. విచారణ చేసి చూస్తే కానీ నేను ఈ పంచకోశాల కన్నా, వాటికి సంబంధించినటువంటి లక్షణాల కన్నా వేరుగా, విలక్షణంగా ఉన్నటువంటి ఆత్మను అని గ్రహించడం జరగదు. కాబట్టి జాగ్రత్తగా విచారణ చేసి చూడాలి. ఇలా విచారణ ద్వారా, అంటే యుక్తి ద్వారా పంచకోశాల నుంచి విడిపోయి అనుభూతిని పొందాలి, ఆత్మగా ఉండాలి, తరించాలి, జీవితాన్ని సఫలం చేసుకోవాలి అని చెప్పి ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తూ ఉంటారు. చైతన్య స్వరూపమైనటువంటి నేను పంచకోశాలని కలిగి ఉన్నానే కానీ నేను పంచకోశాలు కాదు. దేహాన్ని కలిగి ఉన్నానే కానీ నేను దేహాన్ని కాదు. నేను అనాత్మని కాదు. అసలు కోశం అంటే ఏమిటి? వర. కత్తిని పెడతానికి వర ఉంటుంది, అదిగో వర. ఈ వర అనేటువంటి దాన్ని కోశం అని అంటారు. అంటే కత్తి ఏం చేస్తామనంటే అవసరం లేనప్పుడు వరలో పెట్టేస్తాం. ఏదైనా యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు, అవసరం ఉన్నప్పుడు దాన్ని కాస్త బయటికి తీసి దాంతో పని చేసుకుంటాం. పని చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? ఆ కత్తిని తీసుకెళ్ళి దాంట్లో పెట్టుకుంటాం. ఇప్పుడు జీవుడి ఆత్మనైనటువంటి నేను కూడా ఇదిగో ఈ దేహం అనేటువంటి వరలో ఉన్నా,
ఈ కోశంలో ఉన్న అన్నమయ కోశం అంటారు దీన్ని. ఈ దేహం అనేటువంటి వరలో ఈ కోశంలో ఉన్న, అయితే ఒక కోశం కాదు, 5 కోశాలు. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని 5 కోశాలు ఉన్నాయి. అంటే మనం 5 వరల్లో ఉన్నాం. కత్తినేమో ఒక్క వరలోనే పెడతారు, కానీ మనం మాత్రం 5 వరల్లో ఉన్నాం అన్నమాట. అందువల్ల ఈ వరల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ వరలే నేను అనుకుంటున్నాం. కత్తితోటి కనుక అయితే ఎవరినైనా నరకడానికి వీలవుతుంది, కానీ వరతోటి నరకడానికి వీలు కాదు. అలాగనే ఇక్కడ కూడా నేను ఆత్మనైనటువంటి నేను ఈ 5 వరల్లో ఉండి ఈ వరలే నేను అనుకుంటున్నా, ఈ కోశాలే నేను అనుకుంటున్నా. ఇదే మనకిక్కడ తాదాత్మ్యం. అందువల్ల వరలో ఉన్నంత మాత్రాన కత్తి కాకుండా పోదు, కోశాల్లో ఉన్నంత మాత్రాన ఆత్మ కాకుండా పోదు. కాబట్టి నేను కోశాన్ని కాదు, నేను ఆత్మను అని పరిశీలన చేయాలి, విచారణ చేయాలి, విశ్లేషణ చేయాలి. బాగా బుద్ధిని ఉపయోగించి, సూక్ష్మమైనటువంటి బుద్ధిని ఉపయోగించి విచారణ చేసి మన యొక్క మనస్సుకి బాగా ఎక్కించుకోవాలి. మన యథార్థ స్థితిని, మన యొక్క ఆత్మస్థితిని మనం తెలుసుకోవాలి. పంచకోశాల కన్నా నేను వేరుగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని మనం విచారణ చేయాలి. అయితే ఎలా విచారణ చేయాలి, ఒక్కొక్క కోశాన్ని గురించి మనం ఎలా విచారణ చేయాలో ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాం. పంచకోశాల్లో మొట్టమొదటిది అన్నమయ కోశం. అన్నమయ కోశం అంటే స్థూల శరీరం. స్థూల శరీరాన్ని అన్నమయ కోశం అని ఎందుకన్నారండి? ఇది అన్న రసంతో పెరుగుద్ది. తండ్రి తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అన్నం, ఆ అన్న రసంతో ఇది తయారవుద్ది. పుట్టిన తర్వాత అన్నంతో పెరుగుద్ది. చివరికి పోయేటప్పుడు కూడా అన్న రూపమైనటువంటి భూమిలో కలిసిపోద్ది. అందుకని దీన్ని అన్నమయ కోశం అని అన్నారు. కాబట్టి ఈ దేహం పుట్టుకతో వచ్చి కొంతకాలం ఉండి మరణంతో అంతమైపోతూ ఉంది. ఉన్నంతకాలం ప్రారంభం ప్రకారం నడుస్తూ ఉంది. నేను ఏం చేస్తున్నానంటే ఈ దేహాన్ని చూస్తున్నాను, ఈ దేహం యొక్క కదలికల్ని చూస్తున్నాను, ఈ దేహం చేసేటువంటి పనుల్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నాను. కాబట్టి నా చేత చూడబడేటువంటి ఈ దేహం కానీ, దేహం యొక్క పనులు కానీ, ఇవన్నీ కూడా నాకన్నా వేరు. నేను వాటిని చూస్తున్నాను అంటే వాటికంటే నేను వేరుగా ఉన్నాను. కాబట్టి అవి నేను కావటం అనేటువంటిది జరగదు. ఇప్పుడు కన్ను పోయిందనుకోండి, నేను పోయాను అని అంటున్నావా? కాలు విరిగిందనుకోండి, నేను విరిగాను అని అంటున్నావా? అంటలేదు కదా. కాబట్టి ఇక్కడ కూడా మనం యుక్తిని ఉపయోగించాలన్నమాట. దీని ప్రకారం ఈ కన్నుకి, ఈ కాలుకి, ఈ చేతికి, ఈ ఇంద్రియాలకి, వీటన్నిటికీ వేరుగా నేనున్నా అనేటువంటిది, ఆ వేరుగా ఉన్నటువంటి నేను ఆత్మను అనేటువంటి విషయాన్ని మనం గట్టి చేసుకోవాలి. ఇక రెండవది ప్రాణమయ కోశం. అంటే ప్రాణాలు. ప్రాణం అంటే వాయు చలనం, అంటే వాయువు అటు ఇటు తిరగటమే ప్రాణాలు. బయట ఉంటేనేమో దాన్ని వాయువు అన్నారు, ముక్కు ద్వారా లోపలికి వెళ్ళిన తర్వాతనేమో దాన్ని ప్రాణం అన్నారు. మరి ఈ వాయువే కదా లోపలికి పోయింది, మరి ఈ వాయువే లోపలికి పోయిన తర్వాత దాన్ని ప్రాణం అని ఎందుకన్నారు? అది ఎలా ఈ దేహేంద్రియాలన్నింటినీ కూడా నిలుపుతూ ఉంది అని అంటే, ఆ ప్రాణం లోపలికి వెళ్ళిన తర్వాత లోపల చైతన్యం దానికి అందటం వల్ల అది కాస్త చైతన్యవంతంగా అవుతా ఉంటుంది. అటువంటి ప్రాణాన్ని నేను తెలుసుకుంటా ఉన్నాను. ప్రాణం చేసేటువంటి పనులు నేను తెలుసుకుంటా ఉన్నాను. ఇందులో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటువంటి 5 ప్రాణాలు, పంచ ప్రాణాలు ఉన్నాయి. మళ్ళీ పంచ ఉప ప్రాణాలు ఉన్నాయి. ఈ పంచ ప్రాణాల యొక్క విధులేమిటో, ఈ పంచ ఉప ప్రాణాల యొక్క విధులేమిటో ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటా ఉన్నాను. కాబట్టి నేను తెలుసుకుంటా ఉండేటువంటి ప్రాణాలు నేను ఎట్టవుతాను? అవి నాకంటే ఖచ్చితంగా వేరుగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాణాల కన్నా వేరుగా ఉన్నటువంటి ఆత్మను నేను అని నిశ్చయానికి రావాలి. ఇక మూడవది మనోమయ కోశం. అంటే నేను నాది అనేటువంటి అహంకార మమకారాలకి నిలయమైనటువంటిది ఈ కోశం, ఈ మనోమయ కోశం. నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావాలకు నిలయం ఇది. ఎందుకంటే మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో నేను చేస్తున్నాను అని అంటున్నాం. అంటే ఈ దేహం చేస్తామంటే నేను చేస్తున్నాను, దేహం చేయాలంటే మనసు చెప్తా ఉంటుంది, మనసు చెప్పినట్టుగా దేహం చేస్తూ ఉంటుంది, అందుకని నేను చేస్తున్నాను అని అంటాం. అలాగనే జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో ఈ మనస్సు ఏం చేస్తున్నది? ఈ ఒక జగత్తును సృష్టించుకుంటుంది. జాగ్రత్త అవస్థలోనేమో ఈ జగత్తుని సృష్టించుకుంటుంది, స్వప్నావస్థలోనేమో కళల జగత్తుని సృష్టించుకుంటా ఉంది.
ఆ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ లైవ్ అయిపోతాం, సుషుప్తిలో మొత్తం లైవ్ అయిపోతాం. కాబట్టి ఈ మొత్తాన్ని తెలుసుకునేటువంటి నేను వేరుగా ఉన్నాను. ఈ మనసు యొక్క సృష్టిని నేను తెలుసుకుంటా ఉన్నా. కాబట్టి దీనికన్నా నేను వేరుగా ఉన్నాను కనుక నేను ఆత్మను, నేను ఈ మనస్సుని కాదు. ఇక 4వది విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి. ఈ బుద్ధి లోతుగా విచారణ చేసేటువంటిది, బాగా లోతుగా విషయ గ్రహణం చేసేటువంటిది, మనసులో ఉన్నటువంటి భావాలని నిర్ణయించేది, నిశ్చయించేది, మనసుకి సూచనలు ఇచ్చేది అంతా కూడా బుద్ధి. ఈ బుద్ధిలో అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి. దీనికి ఓ స్వభావం కూడా ఉంది. ఈ బుద్ధి యొక్క స్వభావం నేను తెలుసుకుంటున్నా. చూడండి, ఎవరి యొక్క బుద్ధిని గురించి వాళ్ళు తెలుసుకుంటారా తెలుసుకోరా? నీ బుద్ధి నేను తెలుసుకోలేను, నా బుద్ధి నువ్వు తెలుసుకోలేకపోవచ్చు. ఎందుకంటే బుద్ధిలో ఒకటి ఉంటుంది, పైకి నేను వ్యక్తం చేసేది ఒకటి ఉంటుంది, అప్పుడు అర్థం కాదు. కానీ నీ బుద్ధి నీకు తెలుసు కదా, అంటే నీ బుద్ధిని నువ్వు తెలుసుకుంటున్నావంటే తెలుసుకునే నువ్వు బుద్ధి పెట్టవుతావు, తెలియబడేటువంటి బుద్ధి పెట్టవుతావు. కాబట్టి బుద్ధి కన్నా కూడా నువ్వు వేరుగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఇక 5వది ఆనందమయ కోశం. ఇది సుషుప్తిలో మాత్రం వ్యక్తం అవుతుంది. ఈ ఆనందం అనేటువంటిది సుషుప్తిలో మాత్రం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే గాఢ నిద్రలో ఏ విషయ జ్ఞానం కూడా ఉండదు, అలాగే ఆత్మజ్ఞానం ఉండదు. అంటే గాఢ నిద్రలో నేను ఆత్మననే తెలియదు, నేను జీవుణ్ణని తెలియదు. ఆత్మనని తెలియదు, జీవుణ్ణని తెలియదు, రెండూ తెలియకుండా ఉండేటువంటిది ఈ సుషుప్తి అవస్థ. అయితే ఇది ఎలా కలుగుతుందండి? ఈ అవస్థ ప్రకృతి యొక్క వికారం వల్ల కలుగుతూ ఉంది. నువ్వు కావాలని తెచ్చుకునేది కాదు. ఆ సుషుప్తి అనేది ప్రతిరోజు కూడా నీకు అలా కలుగుతూ ఉంటుంది. ఆ సుషుప్తిలో నువ్వు హాయిని అనుభవిస్తావు. ఆ తర్వాత మళ్ళీ ఆ సుషుప్తి కాస్త అదృశ్యమైపోద్ది, మళ్ళీ నువ్వు మెలకువలోకి వస్తూ ఉంటావు. అయితే ఇది పరిమితం, అంటే కొంతకాలం మాత్రం ఉండేది. ఆనందం శాశ్వతంగా ఉండేది కాదు. అందువల్ల ఈ సుషుప్తిని నేను తెలుసుకుంటున్నా. ఓహో, సుషుప్తిలో నాకేమీ తెలియకుండా ఉంది, నేనేమీ తెలుసుకోకుండా ఉన్నాను, కాబట్టి అప్పుడు ఆనందంగా ఉంది, నేను హాయిగా నిద్రపోయాను. ఈ విషయాలన్నీ నువ్వు తెలుసుకుంటున్నావు. కాబట్టి ఏ సుషుప్తిని అయితే నువ్వు తెలుసుకుంటున్నావో ఆ సుషుప్తిని నువ్వు ఎట్టవుతావు. ఏ సుషుప్తిలో నువ్వు ఆనందాన్ని అనుభవిస్తున్నావో ఆ ఆనందం నువ్వు ఎట్టవుతావు. కాబట్టి దానికన్నా నువ్వు వేరైనటువంటిది, కాబట్టి అది ఆత్మ. ఈ ప్రకారంగా యుక్తితో పంచకోశాలని కూడా విచారించి అవి ఏవి కూడా నేను కాదు అని వాటిని తెలుసుకునేటువంటి, గ్రహించేటువంటి, చూసేటువంటి నేను వేరుగా ఉన్నాను. ఈ పంచకోశాల యొక్క లక్షణాలని నేను తెలుసుకుంటున్నాను. ఈ పంచకోశాల యొక్క విధుల్ని నేను తెలుసుకుంటున్నాను. ఈ పంచకోశాల యొక్క కర్తవ్యాలని నేను తెలుసుకుంటున్నాను. ఈ పంచకోశాల యొక్క వికారాలని నేను తెలుసుకుంటున్నాను. కాబట్టి తెలుసుకునేటువంటి నేను వీటన్నిటికి కూడా వేరుగా ఉన్నాను. ఆ వేరుగా ఉన్నటువంటి నేనే ఆత్మని, చైతన్యాన్ని అని గ్రహించి ఆత్మగా అనుభూతి చెందాలి. ఇక్కడే జీవితంలో గట్టిగా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. చెప్పినా అర్థం కాదు, తెలుసుకున్నప్పుడే అర్థమవుద్ది. ఏమిటనంటే అదే నేను అని భావించమని అంటే అదే నేను అని అనుకుంటాం. అదే నేను అని భావించండి అంటే అదే నేను అని అనుకుంటాం. కానీ అది నేనుగా అవుతున్నామా? కావట్లేదు. ముందు అవటానికి ప్రయత్నం చేస్తే అయిపోవటం జరుగుద్ది ఎప్పుడో ఒకటి. కానీ ఇప్పటికీ కూడా మనం ఏం అర్థం చేసుకుంటామంటే అలా ఉండండి అన్నాం అనుకోండి, అలా ఉండండి అంటే అలా ఉండాలని అనుకుంటున్నాను అంతే, కానీ అలా ఉండటంలా. ఇక్కడే ఎందుకనంటే ఆత్మానుభూతి అనేటువంటిది మనకి దూరంగా ఉండటం కారణం ఏంటంటే ఆత్మానుభూతి యొక్క ఆ ఆనందం అనుభూతి మనకి అర్థం కాకుండా పోవటానికి కారణం ఏంటంటే మనం కనీసం దగ్గరికి పోవటంలా. ఇప్పుడు ఏదైతే దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఏవైతే ఈ జడమైనటువంటి ఉపాధులు ఉన్నాయో ఈ ఉపాధుల కంటే వేరుగా ఉన్నటువంటి ఆత్మనే నేను అనేటువంటి విషయాన్ని కనీసం ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మని అంటే ప్రత్యేగాత్మని, దేహంలో ఉన్నటువంటి ఆత్మని నేను అనేటువంటి దానికి అదిగా మనం ఉండిపోయినప్పుడే మనకి కొంతైనా ఈ ఆత్మానుభూతి అనేటువంటిది అవగాహన అవుతుంది. అవగాహన అయితే మనం ఆత్మానుభూతిని పొందాలనేటువంటి తపన కలుగుద్ది. ఆ తపన కనుక కలిగితే అన్యమైనటువంటి విషయాలు, ప్రాపంచికమైనటువంటి విషయాలు దూరం అయిపోతాయి. కానీ మనకి ప్రాపంచిక విషయాలు
ఏమి దూరం కాకుండా అలాగనే ఉన్నాయంటే ఇక్కడ ఏమి ముందుకు పోకుండా అలాగనే ఉన్నామని అర్థం. వినటానికి కష్టమైనా ఇది నిజం. ప్రాపంచిక విషయాలు కనుక మనకి వాటంతరై కనుక దూరం కాకపోతే, మళ్ళీ జాగ్రత్తగా వినండి, వాటంతరయ్యే దూరం కావాలి. వాటంతరై కనుక దూరం కాలేదు అని అంటే మనం పరమాత్మకి ఏమాత్రం దగ్గర కాలేదని. అందువల్ల మనం మన యొక్క యథార్థ స్వరూపం ఏమిటో విచారణ ద్వారా తెలుసుకొని, యుక్తి ద్వారా తెలుసుకొని, ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఏవి కూడా నేను కాదు, వీటికి వేరుగా వీటితో కలిసి ఉన్నట్టుగా ఉండి కలవకుండా ఏదైతే ఉందో, ఏ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యం ఉందో, ఏ చైతన్యం అయితే ఈ దేహమునంతటా నగసిక పర్యంతం వ్యాపించి ఉందో, అదిగో అదే నేను అనేటువంటి భావనతో అదిగా మనం ఉండిపోవాలి. ఇది కేవలం ధ్యానంలోనో సమాధి అభ్యాసంలోనో మాత్రమే కాదు, దైనందిన జీవితంలో కూడా ఇలా ఉండటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి చాలా దగ్గరైపోవటం జరుగుతుంది. వాళ్ళకి మాత్రం ఆత్మకి దగ్గర కావటం అనేది తేలికవుతుంది. అలా కాకుండా కనుక ఉన్నట్లయితే అదంతా దానికి అర్పించి, ప్రపంచానికి అర్పించి మన శక్తిని మొత్తాన్ని, ఇంకా పరమాత్మ నాకు అందలేదంటే ఎందుకనంటే ఒక ఆయనంట మామిడికాయని నేను ఒక్కడిని తింటాను, ఎందుకంటే నీకు కూడా ఇస్తానన్నాడు. సరేలేని వాడు ఆశపడి అక్కడ కూర్చున్నాడు. వీడేం చేశాడు, నీకు కూడా కాస్త ఇస్తానంటే వీడు కాస్త తిని వాడు కాస్త ఇస్తాడు అనుకున్నాడు. వీడేం చేశాడు, మొత్తం తిని ట్యాంక్ ఇచ్చాడు. అదేంటయ్యానంటే ఏదో మెత్తడిది కారిపోయేది, ఆ చెత్త చెదారం అదంతా నేను తినాలి, నీకు గట్టి వస్తుంది ఇచ్చేసాను. అదిగో ఆ ప్రకారంగా మనం ఏం చేస్తామంటే ఈ ప్రాపంచిక వ్యవహారాలు మొత్తం మనకు కావాలా, వీటిల్లో మనం మునిగి ఉండాలి. పరమాత్మ దగ్గరికి వచ్చినప్పటికల్లా పరమాత్మ నాకు ఏదన్నా అది ఇది అని అంతే తప్ప పరమాత్మకి దగ్గర కావటానికి ఈ ప్రపంచానికి మనం ఏం దూరం అయ్యాం, ఏం త్యాగం చేశాం అనేటువంటి దాని గురించి ఆలోచించకపోతే మనం పరమాత్మకి దగ్గర కావటం అనేటువంటిది చాలా కష్టమవుతుంది. అందుకని ఆత్మగా అనుభూతి చెందాలి. పంచకోశాలని ఈ ప్రకారంగా ఒక్కొక్కదాన్ని మనం యుక్తితో వేరు చేసి, దానికి మనకు కావాల్సినటువంటి ఉదాహరణ కూడా ఇచ్చారు, వడ్ల నుంచి బియ్యాన్ని వేరు చేసినట్లుగా అని. కాబట్టి బియ్యం అనేటువంటిది తౌడు మొదలైనటువంటి కప్పి ఉంటుంది. ఆ కప్పి ఉన్నప్పుడు దాన్ని ఏమంటారంటే వడ్లు అంటారు. అది నిజంగా బియ్యం అయినప్పటికీ కూడా దాంట్లో కొంత కల్మషం ఉంది, మనకు అవసరం లేనటువంటిది ఉంది. దాన్ని ఏమంటారంటే వడ్లు అని అన్నారు. కాబట్టి ఇప్పుడు దాని నుంచి మనం జాగ్రత్తగా ఎట్లయితే ఆ పై కప్పు ఆ పొట్టుని కాస్త తీసేసి మనం ఆ బియ్యాన్ని వాడుకుంటామో, అదే ప్రకారం ఇక్కడ కూడా ఈ ఉపాధులన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఆత్మగా మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఆత్మ ఎప్పుడు పంచకోశాలు కాదు, పంచకోశాల కన్నా ఆత్మ వేరుగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఆత్మ నేనే అనేటువంటి స్థితిలో మనం కనుకుంటే అది ఆత్మానుభవానికి దగ్గర అవుతుంది. ట్యూబ్ లైట్ వెలుగుతూ ఉంది, లేకపోతే ఇదిగో ఈ లైట్ వెలుగుతూ ఉంది, దాని చుట్టూ కూడా ఒక 5 పేపర్లు చుట్టాం, ఏం కనపడదు. ఇప్పుడు బ్రహ్మాండం కనపడతా ఉంది, అప్పుడు మాత్రం ఏం కనపడదు. ఒక్కొక్క పేపర్ తీసేస్తా ఉంటే ఏమవుద్ది, కొద్దిగా కాంతి వస్తూ ఉంటుంది. ఎందుకంటే 5 చుట్టేటప్పటికల్లా అసలు కనపడతలా. 5 ఒకటి తీసేసామనుకోండి ఏదో కొద్దిగా మసకగా, 2 తీసేసామనుకోండి ఏదో ఒక రకంగా, 3 తీసేసామనుకోండి కాస్త ఒక రకంగా పర్వాలేదు అనిపిస్తుంది, 4 తీసేసామనుకోండి కొద్దిగా బాగానే ఉంది, 5 తీసేసామనుకోండి ఉన్నట్టుగా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మనం కూడా ఈ 5 కోశాల చేత కప్పబడి ఉన్నాం. కాబట్టి 5 కోశాల చేత కప్పబడి ఉన్నటువంటి మనం కూడా ఒక్కొక్కదాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముందుగా దేహాన్ని తొలగించడం చాలా తేలిక. ఈ దేహం అనేటువంటి తాదాత్మ్యాన్ని వదిలించుకోవడం చాలా తేలిక. అందుకని దేహ తాదాత్మ్యాన్ని వదిలించుకోవడానికైనా సరే ముందు మనం ప్రయత్నం చేసి చివరికి మనం మిగతా 4 కూడా తొలగించుకొని ఆత్మకి దగ్గర కావడానికి ప్రయత్నం చేయాలా. కాబట్టి ఇలా ఆత్మగా మనం ప్రకాశించాలి అంటే ఈ 5 ముసుగుల్ని కూడా మనం వదిలించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇలా పంచకోశాలని వేరు చేసి ఆత్మను దర్శించాలంటే, ఆత్మని అనుభవానికి తెలుసుకోవాలంటే, ఆత్మానుభూతిని పొందాలంటే, నేను ఆత్మను అనేటువంటి నిశ్చయానికి రావాలి అని అంటే ఇంకా ఏం చేయాలి, ఎటువంటి స్థితిలో మనకి ఆత్మానుభూతి కలుగుద్ది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 17వ శ్లోకంలో రేపు చెప్తున్నారు.